నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమావేశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే ఈరోజు అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇంతెత్తున ఎగిసిపడే రఘురామకృష్ణంరాజు ఆయన భుజంపై చెయ్యి వేసి మాట్లాడటం కావచ్చు, అలాగే అసెంబ్లీకి ఆయన రోజు రావాలని కోవడం కావచ్చు. దీనికి మరి జగన్ బదులిస్తూ మరి తాను రోజు అసెంబ్లీకి వస్తానని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ చేశాయి. మరి ఇదంతా మరి రఘురామకృష్ణంరాజుకి జగన్పై ఉన్న ప్రేమ అనుకోవాలా, లేదు అంటే ర్యాగింగ్ అనుకోవాలా? దీని గురించి మరింత వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సో ఈరోజు అసెంబ్లీలో ఒక ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది. అంటే మొదట ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, వస్తే అసలు ఆ సమావేశాలు ఎలా జరుగుతాయి, ముఖ్యంగా అంటే జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మొదటి నుంచి అసెంబ్లీకి చాలాసార్లు వచ్చారు, కానీ ఈసారి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వస్తున్నారు. సో ఎలా ఉంటుంది, ఎవరి బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది మరి అని చెప్పి అనుకుంటున్న టైంలో అందరూ ఊహించినట్టుగా రఘురామకృష్ణంరాజు అయితే ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డితో ప్రవర్తించిన తీరు కావచ్చు, ఆయన అసెంబ్లీకి రమ్మంటాం, ఆయన పక్కన సీటు కావాలని చెప్పి పయ్యావులు కేశవ గారిని అడగడం. సో వీటన్నిటిని చూస్తుంటే కూడా మరి ఇది ప్రేమ అనుకోవాలా, ర్యాగింగ్ అనుకోవాలా, ఎవరికి అర్థం కావట్లేదు. మీరేం చెప్తారు? సో ఇది ఒక విధమైన ర్యాగింగే అనుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు రఘురామరాజు గారిని ఈ 5 ఏళ్లలో అసలు కనీసం ఆయన యొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా ఏ విధంగా చేశారు, ఆయన అభిమానులు కానీ ఆయన కార్యకర్తలు కానీ బ్యానర్స్ కడితే కూడా బ్యానర్ చింపేసేశారు, బ్యానర్స్ కట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టారు, బయటకు వచ్చి ఆయనకు మద్దతుగా మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టారు. అసలు కనీసం ఆయనకి కోడి పందాలంటే విపరీతమైన పిచ్చి. అటువంటిది ఒక్క సంక్రాంతి పండుగ కూడా ఆయన ఊర్లో లేకపోతే ఆయన నియోజకవర్గంలో చేసుకోనలేదు వీళ్ళు. సో అదేవిధంగా మీరు చూసారు ఆ ఎపిసోడ్, ఆ పుట్టినరోజు నాడు తీసుకెళ్ళి ఏ విధంగా హింసించారు, ఆల్మోస్ట్ చంపేయడానికి ప్లాన్ చేశారని ఆయనే చెప్పారు. ఆ కాళ్ళ మీద ఏ విధంగా కొట్టారు, ఎలా హింసించారు. ఈ హింసిస్తున్నప్పుడు ఇదంతా కూడా వీడియో కాల్లో మొత్తం జగన్ గారు కూడా చూసి సంతోషపడ్డారని, సో ఇవన్నీ చూసాం. ఈ మధ్యకాలంలోనే ఆయన అది కేసు పెట్టడం, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది ఒక 5గురి మీద. లేడీ అధికారి ప్రభావతమ్మ, ప్లస్ సునీల్ కుమారు, విజయ్ బాబు, ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్లస్ ఇంకొక ఆయన ఆంజనేయులు గారు, అదే ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు గారు. సో వీళ్ళందరి మీద 5గురి మీద కేసు పెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంగా ఈ రోజున రఘురామరాజు గారు బిహేవియర్ కానీ, రఘురామరాజు గారి వ్యవహార శైలి కానీ అందరూ ఒకంత ఈవెన్ చూస్తున్న వీక్షకులే కాకుండా అసెంబ్లీలో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇటు ప్రతిపక్షం, స్వపక్షం, విపక్షం అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏంటి ఇంత ఏమంటారు, అది ఈ విధంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విధంగా మాట్లాడుకోవడం, ఈయనే స్వయంగా వెళ్ళి ఆయన్ని పలకరించడం, భుజం మీద నెత్తి మీద చెయ్యేసి మాట్లాడటం, మీరు ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని కోరడం, ప్లస్ పయ్యాపుల కేశవ్ గారిని కూడా నాకు ఆయన పక్కనే నాకు సీటు కేటాయించాలని అడగడం, ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇటు మీడియాకి కానీ, ఇటు అక్కడున్న శాసనసభ సభ్యులకు కానీ, సో దీన్ని వీక్షిస్తున్న వీక్షకులు కూడా ఒకంత షాక్ లాగానే అనిపించింది. సో ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో బట్ మనం అనుకోగలిగింది ఏంటంటే ఇంత ఇబ్బందులు పెట్టారు కాబట్టి రఘురామరాజు గారిని, సో మళ్ళీ ఆయన చెంత చేరుతాడా, లేకపోతే ఆయన్ని ఆపన్నాస్తం అందిస్తాడా, స్నేహాస్తం అందిస్తాడా అన్నదానికి అన్నీ పక్కన పెడితే బహుశా ఇది ఒక విధమైన ర్యాగింగ్ లాగే నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్గా ప్రతిరోజు రమ్మంటాం అంటే ఆయన చేసిన అవినీతి కానీ అవకతవకల గురించి ప్రశ్నించడానిక. సో అంటే వాళ్ళేమో అప్రజాస్వామిక విధంలో ఈయన హింసించారు, బాధలు పెట్టారు, ఎన్నో రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. సో ఈయన ప్రజాస్వామ్య బద్ధతగా ఆయన్ని ర్యాగింగ్ చేయడానికి లేకపోతే ఆయన్ని ఆట పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం ఏదేమైనా కాలమే దీనికి సమాధానం చెబుతుంది. సో ఇవి ఈరోజు అయితే మాత్రం అందరూ కూడా ఇది ఒక విధంగా షాకే అందరికి కూడా. సో ఎవరు ఊహించని పరిణామం ఇది. సో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మరి ప్రతిరోజు వస్తాడా లేదా రాడా అన్నది
అది కూడా మనం ఆలోచించవలసిన విషయం. అండ్ ఇంకోటి ఇప్పటికే రఘురామకృష్ణరాజు గారిని చూస్తూనే ఉన్నాం. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా ఈవెన్ ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్లో వెంటనే మీడియా ముందుకు వచ్చి, లేదు అంటే తనకి ఓన్గా ఆయన సరే ఒక వీడియోని రిలీజ్ చేయడం, అంటే ప్రతి దానిపైన కూడా ఆయన స్పందిస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా మొన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారిపై కేసు కూడా పెట్టడం జరిగింది. అది నాన్ బెయిలబుల్ కేసు అని కూడా విన్నాము. సో మరి అంటే గతంలో ఆయన ఆ పార్టీ రెబల్ ఎంపీగా చేశారు కాబట్టి అంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ వాళ్ళ దగ్గర కన్నా కూడా ఈయన దగ్గర ఎక్కువ సమాచారం ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి. సో అక్కడ విలేకరులు కూడా కొంతమంది అడిగారు, ఏంటి సార్ రేపటి నుంచి ర్యాగింగ్ చేస్తారా అని కూడా అడిగితే, చూస్తారుగా రేపటి నుంచి ఎలా చేస్తాను నేను అని చెప్పి కూడా ఆయన చెప్పడం కావచ్చు. అండ్ ఆయన చెవిలో కూడా ఏదో చెప్తే జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు అని కూడా విన్నాము. రేపటి నుంచి అంటే సబ్జెక్ట్తోనే ఆయన ర్యాగింగ్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా ఎక్కువగా? ఎందుకంటే ఆయన దగ్గర సమాచారం కూడా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా అన్నది కూడా పక్కన పెడితే, ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు ఈ రోజున బాబు గారు ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారో, అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలో పరిపాలన గాడి తప్పిందో, ఏ విధంగా వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారో, ప్రతి స్కీమ్ పేరు చెప్పి ఎన్ని స్కాములు చేశారన్నది మనం ప్రస్ఫుటంగా చూస్తున్నాం. అన్ని శ్వేతపత్రాల ద్వారా ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ అన్నీ బయటకు వస్తున్నాయి. సో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉంది. సో బహుశా ఆయనకున్న వైసీపీ నాయకులతో కొంతమంది సీనియర్స్ తోటి ఆయనకున్న సత్సంబంధాల వల్ల కూడా ఈ మరింత సమాచారం ఆయన దగ్గర ఉండొచ్చు, దాంట్లో సందేహమే లేదు. అది కాకుండా ఈ రోజున ప్రభుత్వమే శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంది కాబట్టి, సో ఇటు పోలవరంలో ఏం స్కాములు చేశారు, ఇటు అమరావతిలో ఏం స్కామ్ చేశారు, ఇటు ఇసుకలో ఏం చేశారు, ఇటు లిక్కర్లో ఏం స్కీమ్ చేశారు, అలాగే మైనింగ్లో ఏం చేశారు, అలాగే ఇటు రిషికొండ విషయంలో ఏం చేశారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే అదేవిధంగా సెంట్రల్ నుంచి రావాల్సిన నరేగా ఫండ్స్ని ఏం చేశారు, అలాగే పంచాయతీరాజ్ సంబంధించిన ఫండ్స్ని ఏం చేశారు. సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో స్కామ్స్ ఉన్నాయి. సో ఈవెన్ లిక్కర్ చూస్తే అది కూడా బిగ్గెస్ట్ స్కామ్. సో అలాగే ఏదైతే జనాలకి ఇళ్ల పట్టాల కింద స్థలాలు ఇవ్వడం కోసం ఎక్కడో లోతట్టు ప్రాంతాలు పనికిమాలిన ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లే ముందుగానే అగ్రిమెంట్ వేసుకుని కొనేసేసి తక్కువ ధరలకి ఎంతెంత హయ్యెస్ట్ ప్రైజెస్కి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మారు, ఇవన్నీ చూసాం. సో జగన్మోహన్ రెడ్డి యొక్క ఎంటైర్ పరిపాలన తీసుకుంటే అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, భూ కబ్జాలు, అదేవిధంగా స్కామ్స్, ప్రతి స్కీమ్ వెనకాల కూడా స్కామ్ ఉంది. సో మీరు చూశారు ఆ యొక్క భూ రీసర్వే, అది వైఎస్ఆర్ భూరక్ష సర్వే అని చెప్పి దానికి పట్టాదారు పాస్ పుస్తకాలకి మీద 11 కోట్ల రూపాయలు బొమ్మలు చిత్రించడానికి ఒక స్కాము, ప్లస్ రాళ్ళు ఏదైతే ఉన్నాయో సరిహద్దు రాళ్ళు, అద్దురాళ్ళు, ఆ రాళ్ళు గ్రానైట్ రాళ్ళు కొనడానికి అదొక 443 కోట్ల రూపాయల స్కాము. మొత్తం టోటల్గా 553 crores స్కామ్ చేశారు. సో నిజంగానే రాజుగారు ఆడుకోదలిస్తే అంత టైం కేటాయించి అసెంబ్లీలో వీళ్ళు అడిగే సంధించే ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి సంసిద్ధుడై ఫుల్ టయాన్ని అతను అసెంబ్లీలో కూర్చోవడానికి ఇష్టపడితే, సో ఒకటేం కర్మ, అసలు బోల్డ్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఒక రోజు క్రికెట్ ఆడుకోవచ్చు, ఒక రోజు కబడ్డీ ఆడుకోవచ్చు, ఒక రోజున వాలీబాలు, ఒక రోజున బేస్బాలు, ఒక రోజున ఇలా రకరకాలుగా ఎన్ని గేమ్స్ ఉన్నాయో అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు రఘురామరాజు గారు. సో చూద్దాం అసలు ఇవాళ ఆయన చెవిలో ఏం చెప్పారు, ఆయన కోపపడ్డానికి కారణం ఏమన్నారు ఈయన, సో లేకపోతే మరి దానికి రియాక్షన్ ఏంటి, అసలు ఫ్యూచర్లో రఘురామరాజు గారు ఏం చేయబోతున్నారు, ఏ విధంగా అతన్ని ఆటలాడుకోబోతున్నారు అన్నది కూడా మనం వెయిట్ అండ్ సీ అమ్మ. దాన్ని కాలమే మనకు నిర్ణయిస్తుంది. సో ఏ విధంగా రఘురామరాజు గారి వ్యూహం ఉందో, ప్రతి వ్యూహం ఉందో, సో మనం తప్పకుండా వెయిట్ అండ్ సీ. ఇటు జగన్నే ఆటలాడుకుంటారా, లేకపోతే జగన్ అవినీతిని ఎండగడతారా, సో ఏంటన్నది ఇంకా వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్. నమస్తే.